రాఘవ్ చద్దా బీజేపీలోకి పోయాడని అన్‌ఫాలో కొట్టారా? లేదా ఆప్‌ని వీడారని అన్‌ఫాలో చేశారా? అవినీతికి రహితంగా అవినీతి అనేటువంటి అంశమే మా పార్టీలో ఉండదు అని చెప్పేసి కేజ్రీవాల్ మాట్లాడి అధికారంలోకి వచ్చి తర్వాత లిక్కర్ స్కామ్ అదంతా ప్రపంచానికి తెలిసినటువంటి సందర్భం. సామాన్యుల యొక్క అంశాలని మాట్లాడారు రాఘవ్ చద్దా. మొబైల్‌కి సంబంధించినటువంటి ప్రీపెయిడ్ అంశాలు కావచ్చు, మొబైల్ రీచార్జ్ అంశాలు కావచ్చు, ఉచిత ఫ్రీ ఏఐ టూల్స్ కావచ్చు, ఎయిర్‌పోర్టులలో అధికంగా ధరల విషయాల గురించి కావచ్చు, సామాన్యులకి అందుబాటులో లేనటువంటి ధరల విషయాల గురించి కావచ్చు, టోల్ ఛార్జీల మోతల గురించి కావచ్చు, ఈ అంశాలన్నిటి మీద మాట్లాడి తను సామాన్యులకు దగ్గరయ్యారు. ఇవన్నీ కూడా ఎక్కడ రాజకీయపరమైనటువంటి అంశాలు కావు. ఆమ్ ఆద్మీ పార్టీ ఇవి మాట్లాడు రాఘవ్ చద్దా అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితికే లేదు. ఆమ్ ఆద్మీ 4 లీడర్ ఎక్కడ మాట్లాడలేదు. ఆమ్ ఆద్మీ పార్టీకి డిప్యూటీ లీడర్గా ఉన్నటువంటి రాఘవ్ చద్దానే ఈ అంశాలు మాట్లాడవచ్చు. తను మాట్లాడిన తర్వాతనే యూత్ అంతా కూడా తన వైపు మళ్ళింది. ప్రభుత్వాలు కూడా స్పందించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తనకు 10 లక్షల మంది ఫాలోవర్స్ పోతున్నారు కదా అంటే నాయకుని మీద అభిమానం అనేది పార్టీని చూసో లేకపోతే ఆ వ్యక్తిని చూసో కాదు. నాయకుడు మాట్లాడేటువంటి అంశాలలో చిత్తశుద్ధి ఉందా లేదా, నిర్మాణాత్మకంగా ఉన్నాయా లేవా అని మనం గమనించి ఆ నాయకుని మీద అభిమానం ఏర్పాటు చేసుకోవాలి. కేజ్రీవాల్ తనను తప్పించినటువంటి అవమాన భారాన్ని తను తట్టుకోలేక తనకు బీజేపీ మంచిగా అనిపించి బీజేపీకి చేరవచ్చు, కాంగ్రెస్కు మంచిగా అనిపించి కాంగ్రెస్కు చేరవచ్చు. తన వ్యక్తిగతం అది. కానీ తన గొంతు అనేది సామాన్యుల పక్షాన తను ఎక్కడ ఉన్నా కూడా తన గొంతు అనేది సామాన్యుల పక్షాన ఉందా లేదా అనే జంజీ ఆలోచించాలా. తన యొక్క రాజకీయ భవిష్యత్తు చాలా రోజులు ఉంది. ఇంకా ఎన్నో రోజులు తను రాజకీయంలో ఉంటాడు. బీజేపీలోకి వస్తే ఎప్పుడు ఎవరు అధ్యక్షుడు అవుతారో తెలియదు, ఎవరికి ఏ మంత్రి పదవి వస్తుందో తెలియదు, ఊహించలేం. తనను కూడా అట్లాంటి అదృష్టం ఏమన్నా వరిస్తుందేమో ఉన్నటువంటి ఆలోచనతో రాఘవ్ చద్దా బీజేపీని చూస్ చేసుకుని ఉండొచ్చు. అంతేగాని బీజేపీని చూస్ చేసుకున్నాడని చెప్పేసి తనను అన్ఫాలో కొట్టడం అనేది మన యొక్క అసమర్థత, మన యొక్క తెలివి తక్కువతనమే అవుతుంది అని మనం ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మనం అన్ఫాలో కొట్టినంత మాత్రాన రాఘవ్ చద్దాకు ఒరిగిపోయేది ఏముండదు. మనం అన్ఫాలో కొట్టినంత మాత్రాన తను సామాన్యుల పక్షాన ఉండడా అనేది కూడా ఏముండదు. ఖచ్చితంగా మాట్లాడేవాడు ఎక్కడ ఉన్నా ఏ వేదిక మీద ఉన్నా కూడా మాట్లాడతాడు. ఇదే వేదిక కావాలని ఎక్కడా రాసిపెట్టి లేదు. ఇదొక్కటి యువతరం అనేది ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.